మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరి గతించిన దినం అంతా కూడా ఎండ వేడి నుంచి తప్పించి అనేక రకాలైన ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి మనందరినీ తప్పించి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జీవమార్గాలు తెలియజేసేవాడు ఆయనే కాబట్టి మరి మనము ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గం ఎంచుకోవాలన్నది మరి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము నిర్ణయం తీసుకోవాలన్నమాట అండి. మరి ఆజ్ఞలు మేరకుండా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే మరి మనము నీ జీవ మార్గంలోకి వెళ్ళటానికి దేవుడు ప్రవేశాన్ని చూపిస్తాడండి. మరి అంతే కదండి, ఆయన సన్నిధిలో నిత్యము సంతోషమే ఉంటుందండి. దుఃఖం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు, దప్పిక అనేది ఉండదు, ఏది ఉండదండి. ఆయన సన్నిధిలో ఎప్పుడు సంతోషము, ఆనందము, సుఖము అన్నీ ఉంటాయన్నమాట అండి. మరి అలాంటి ధన్యకరమైన ఈ మాటలు మన జీవితంలో జరగాలని కోరుకుందామండి. మరి మనం జరగాలి అని అనుకుంటే మనము ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. మరి ఆజ్ఞను పాటించాలండి. మరి పదాజ్ఞలు కూడా మనము గుర్తు చేసుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట అండి. అందులో ఏ ఒక్కటి కూడా దాన్ని విడిచిపెట్టకూడదు, పాటిస్తూనే ఉండాలి. మరి అలాగా ఉండాలని అనుకుంటే మరి దేవుని సన్నిధిలో నిత్యము అంటే నీకు ఖాళీ లేనప్పుడు మనసులోనే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన నీ జీవితంలో భాగంగా ఉండాలి. అంతేగాని భారం కాకూడదు అని అనుకోకూడదు, భారం అని అనుకోకూడదు. ఒక భాగంగా మరి దాన్ని తీసుకోవాలన్నమాట అండి. మరి అలాగా దినమంతా కూడా మనసులో ధ్యానించుకుంటూ నీకు ఇచ్చిన వాగ్దానాలను ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది అన్నమాట. ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి అందరికీ పంపించండి. ఎందుకంటే చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. అలాంటి దీవెన ఆశీర్వాదాలు నువ్వు నేను మనందరము పొందుకోవాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.